నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహిక నుండి 13వ భాగం వినేద్దామండి. ఆ రాత్రి శాంతివనాన్ని అశాంతి అగోచరంగా ఆవరించి విలయతాండవమాడింది. ఒక్క శ్యామల నారాయణలు మినహా ఎవరూ భోజనాలు చేయలేదు, నిద్రపోలేదు. నేను ఈ శాంతివనం విడవను, నా తను ఇక్కడే వెళ్ళిపోవాలి అంటూ గొడవ మొదలుపెట్టాడు బలరామయ్య. లక్ష్మీదేవి, పద్మ, శాంతి నిశ్శబ్దంగా కళ్ళెత్తుకోవటం మినహా ఏమీ మాట్లాడలేకపోయారు. శ్రీహరి ఎన్ని విధాలుగానో నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు, కానీ బలరామయ్య వినలేదు. ఈ శాంతివనం శాంతిది, దాన్ని ఎవ్వరికీ మార్చే హక్కు లేదు. ఇందులో నుంచి నేను వెళ్ళను. పోనీయండి నాన్న, మీరు బాగుంటే అంతే చాలు, నాకొద్దు ఇది అంటూ శాంతి అనునయించడానికి ప్రయత్నించింది. నువ్వు ఊరుకో తల్లి, నీకు తెలీదు, ఈ శాంతివనం నీది. ఇందులో ఇక ఆ దుర్మార్గుడు ఒక్కరోజైనా ఉండటానికి వీల్లేదు అంటూ అరవసాగాడు బలరామయ్య. వార్ధక్యంలో ఉన్న ఆయన హృదయానికి ఎలా ఊరట కలిగించాలో తెలియక బాధపడుతూ ఉండగానే తెల్లవారిపోయింది. కొన్ని అతి జటిల సమస్యలకు చిత్రంగా దైవ పరిష్కారమే లభిస్తుంది. ఆ ఉదయం శ్రీహరి బలరామయ్యను అనునయించి బలవంతంగా కాఫీ తాగిస్తూ ఉండగా నారాయణ విసిరిగా వచ్చాడు గదిలోకి. మేమే పట్నం పోతాము, మాకిక్కడ బాగోలేదు, మా వాటా సగం నాకు ఖచ్చితంగా ఇవ్వండి, ఈ పంపకాలు ఇవ్వాళ్లే తేలాలి అన్నాడు ఎటో చూస్తూ. పోరా పో, నీ పాపిష్టి ముఖం నాకు ఇంకా చూపెట్టకు అరిచాడు బలరామయ్య. శ్రీహరి మెల్లగా తలెత్తాడు. పంపకాలు ఏనాడో జరిగిపోయాయి, మన ప్లీడర్ గారిని అడిగి తెలుసుకో అన్నాడు. ఏమిటి, నాకు తెలియకుండానేనా? నిర్ఘాంతపోయాడు నారాయణ. ఆయన ఆస్తి ఆయన పంచివ్వటానికి ఎవ్వరికీ తెలియనక్కర్లేదు. అయినా నీకేం అన్యాయం జరగలేదు, ముగ్గురికి సమానంగా ఇచ్చారు. రాజమండ్రిలో మేడ, జేగురుపాడు పొలాలు 20 ఎకరాలు నీవి అన్నాడు శ్రీహరి. నాన్ సెన్స్, నేలను కాలితో బలంగా తన్నాడు నారాయణ. ముగ్గురికి సమానం ఏమిటి? ఆడదానికి మనతో సమానంగా వాటానా? ఓరి దౌర్భాగ్యుడా, నేను తలుచుకుంటే ఆస్తంతా పూర్తిగా దానికే ఇస్తాన్రా. నీ వంటి దుర్మార్గుల పొగరు అడగటానికే ఆస్తిలో ఆడపిల్లలకు హక్కులు వచ్చాయి. నువ్వు పుట్టినట్లు అది పుట్టలేదా, పెరగలేదా? నోరు ముసుకుపో. అంతకంతకు బలరామయ్య స్వరం తారాస్థాయిని అందుకుంటోంది. తమ్ముడు, దయుంచి వెళ్ళు, నాన్నగారి ఒంట్లో బాగుండలేదు, అనవసరంగా తర్కించకు. శాంతి కూడా మనతో పాటు పుట్టి పెరిగిన బిడ్డ. ఆడమగ అని తేడాగా చూసే మూర్ఖత్వం నాన్నగారికి లేదు కనుక సంతోషించాలి అన్నాడు శ్రీహరి. ఓహోహో, చాలా పెద్ద కబుర్లు చెప్తున్నావే. అయితే ఇదంతా నీ పన్నాగమా? నువ్వెక్కువ రాయించుకున్నావు కాబోలు తీపి కబుర్లు చెప్పి. మనకి కొబ్బరికాయ ఎగుమతి వ్యాపారంలో వేలకు వేల లాభాలు వస్తున్నాయి, అదేమైనట్టు కోపంగా అడిగాడు నారాయణ. తమ్ముడు, కోపంగా లేచాడు శ్రీహరి. ఇక నీ మూర్ఖత్వానికి హద్దు పద్దు లేదా? తోడపుట్టిన వాళ్ళ ఆస్తిపాస్తులను దొంగలించేవారు ఉంటారు, కానీ నేను అటువంటి నీచుణ్ణి కాను. ఆయనకు ఆ మధ్య జబ్బు చేసినప్పుడు అధైర్యంతో రాశారది. ఆ రోజున నేనెంత కుళ్ళి ఏడ్చారో నీకేం తెలుసు? ఆయన మనఃపూర్వకంగా ఏం రాశారో అదే చాలు, అదే మహాప్రసాదం. నేను తర్కించను. నాకు ఈ ఊళ్ళో పొలం 25 ఎకరాలు మాత్రమే వచ్చింది. రాజమండ్రి దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కనుక అక్కడి మేడ నాకిద్దామనుకున్నారు, కానీ నువ్వు చిన్నవాడివని నీకిమ్మని చెప్పి నేనే రాయించాను. నా తంటాలేవో నేను పడతాను. శాంతికి ఈ బంగళా, దీని చుట్టూ తోట మాత్రమే స్థిరాస్తి. వ్యాపారంలో వచ్చిన 50,000 దాని పేర బ్యాంకులో వేశారు. మిగిలిన 7 ఎకరాలు ఆయనకు, అనంతరం 7 కొండల వానికి. ఈ మేడ, తోట ప్రస్తుతం ఓ 7-8 చేస్తాయి. ఇదిగాక దానికి 50,000 ఇచ్చారా అన్నాడు నారాయణ. అలా మాట్లాడతామేమిట్రా? ఇప్పుడు దాని పెళ్ళికి ఒక 50-60 కట్నం ఇవ్వద్దా? మరి అదే ఇచ్చారు. మనకిచ్చిన పొలాలు ఎకరం 7-8 చేస్తాయి. వాటితో పోల్చి చూస్తే శాంతికిచ్చింది చాలా తక్కువ. ఎంత గారమైనా కడకు ఆడపిల్లకి ఇవ్వటానికి అట్టే మనస్కరించదు మన వాళ్లకు. అయినా ఆ స్వల్పంగా ఇచ్చిన దానికే మనం ఎంతో బాధపడతాం. ఆడపిల్లలైనంత మాత్రాన వాళ్ళు చేసిన పాపం ఏమిటి? తండ్రి సంపద అనుభవించే హక్కు వాళ్లకు మాత్రం ఎందుకు ఉండకూడదు అన్నాడు శ్రీహరి గట్టిగా. సరే, అదే కానివ్వండి. అందరూ ఒక్కటే రాసుకున్న వీళ్ళు అన్నమాట అది. నేనే పరాయివాణ్ణి కాదు. సరే, వ్యాపారం అంతా ప్రస్తుతం నా చేతిలోనే ఉంది. అది మీదైన నాడు చూద్దాం. విసవిస వెళ్ళిపోయాడు నారాయణ సవాల్ చేస్తూ. ఆ కాగితాలన్నీ నాకు ఒప్పచెప్పకపోతే అడ్డంగా నరుగుతాను అంటూ లేచాడు బలరామయ్య. పోనీయండి నాన్న, ఆవేశపడకండి.
వాడినే తీసుకొనివ్వండి, ఎప్పటికైనా వాడే మారతాడు ఆపాడు శ్రీహరి. ఎలాగ పెదబాబు? బలరామయ్య నేత్రాలు నిస్సహాయతతో అశ్రుపూరితమయ్యాయి. ఆ వ్యాపారంలో వచ్చిన డబ్బంతా శాంతికి ఇద్దామని, దానికప్పుడు మీకంటే చాలా తక్కువ రాశాను. తండ్రి అశ్రువులు తుడుస్తూ అన్నాడు శ్రీహరి. ఇటు చూడండి నాన్న, శాంతికి ఏ లోటు లేదు. మీరున్నారు, నేనున్నాను. అవసరమైతే నా ఆస్తి అంతా శాంతికి ఇచ్చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి. శాంతి మీకు ప్రాణం, నాకు ప్రాణం కంటే ఎక్కువ, ప్రశాంతి కంటే ఎక్కువ. బలరామయ్య కన్నీటి ధారలు ఎక్కడ కట్టుపట్టం లేదు. అవును బాబు, తెలుసు. నువ్వు దగ్గరుండగా నాకే చింత లేదు. సాక్షాత్తు శ్రీరామచంద్రుడివే నా కడుపును పుట్టావు. దైవం నీకు మేలు చేస్తాడు అంటూ ఉండగానే పెద్ద పెట్టిన సోకిస్తూ లక్ష్మీదేవి గదిలో ప్రవేశించింది. విల్లు రాశారా? ఇప్పుడేం ఆపదొచ్చిందని? అసలు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంత అధైర్యం ఎందుకు వచ్చింది? నా దగ్గర మీరేదో చెప్పకుండా దాస్తున్నారు అంది భర్త గుండెలపై పడి రోధిస్తూ. ఆ వెనకనే వచ్చిన పద్మ, శాంతి, అక్కడే ఉన్న శ్రీహరి ఎవరూ ఆమెను ఓదార్చలేకపోయారు. ఊరుకో లక్ష్మి, ఊరుకో. బలరామయ్య ఎలాగో గొంతు సరి చేసుకుని అనగలిగాడు. ఇప్పుడు నాకు ఏ ప్రమాదమూ లేదు. ముందు జాగ్రత్త కోసం రాశాను. తర్వాత ఏ అన్యాయం జరగకుండా మన చేతుల్లో నుంచి జారిపోకముందే మన కన్నబిడ్డలకు మనం సమంగా ఇచ్చుకోవటంలో ఎంతో తృప్తి ఉంది. చూడు, మన కళ్ళెదుట ఎన్ని జరుగుతున్నాయో. మనం లేకపోతే ఇంకా ఎన్ని అన్యాయాలు జరుగుతాయో. ఎప్పుడూ ఇతరులకే కానీ తనకిది కావాలి అని అడగడు శ్రీహరి. బొత్తిగా సచ్చకాలపవాడు. వాడి కోసం, ముఖ్యంగా ఆడపిల్ల, పెళ్లి కానిది, శాంతి కోసం అలా రాశాను, ఎంతో ఆలోచించి. అంతకంటే ఏమీ లేదు. బాధపడకు. అంతేనా అన్నట్లు చూసింది లక్ష్మీదేవి పెద్ద కొడుకు వైపు. అంతేనమ్మా, అంతకంటే ఏమీ లేదు. ఈ విల్లు ఇప్పుడు రాసింది కాదు. శాంతి శాంతినికేతన్లో ఉండగా ఆయన ఆరోగ్యం పాడైనప్పుడు రాసింది. నేనప్పుడు దగ్గరే ఉన్నాను. నువ్వు ఇలా బాధపడతావని చెప్పలేదు. ఏమో నాయనా, నిక్షేపం లాంటి సంసారం ఎలా అయిపోతుందో, ఏమైపోతుందో నాకేం తెలియటం లేదు. వాడు పట్నం పోతాడుట, అన్ని సర్దేసుకుంటున్నాడు అంది గాద్గదికంగా. వెళ్ళని అమ్మా. కలిసి ఉండటం కంటే విడిగా ఉంటేనే గౌరవ మర్యాదలు దక్కుతాయి. దూరంగా ఉంటేనే మమతలు పెరుగుతాయి. నిత్యం నౌకర్ల ఎదుట, బంధువుల ఎదుట అయిన వాళ్ళం ఇలా ఘర్షణలు పడి అవమానాలు పాలయ్యేదానికంటే ఇంకా విషమించకుండా మర్యాదగా విడిపోవటమే మేలు. తల పంకించింది లక్ష్మీదేవి. మెల్లగా అక్కడి నుండి వెళ్ళిపోతున్న తల్లిని వెనక్కి పిలిచాడు శ్రీహరి. చూడమ్మా, వాళ్ళు బహుశా ఇంట్లో సామాన్లు కూడా చాలా వరకు పట్టుకుపోవచ్చు. తీసుకొని నువ్వేం మాట్లాడుకు చెప్పాడు. అలాగే అంది లక్ష్మీదేవి నిర్లిప్తంగా. అప్పుడే రాజశేఖరం బాబు వచ్చాడని రామన్న కబురు తెచ్చాడు. అందరూ నిర్ఘాంతపోయారు. కుటుంబం ఇటువంటి గొడవలు ఉంటే అతిథి మర్యాదలేం జరుగుతాయి? చూడు శాంతి, వెళ్ళి రాజాను నా గదిలోకో నీ గదిలోకో తీసుకువెళ్ళి కావలసినవి చూడు. నేను తర్వాత వస్తాను. నాకు బయటికి రావటానికి మొహం చెల్లటం లేదు అన్నాడు శ్రీహరి. క్రిందటి రోజు అంత నిగ్రహంతో ప్రవర్తించాడు, కానీ నారాయణ కొట్టిన దెబ్బకు అతడు తీరని అవమానంతో కుమిలిపోతున్నాడన్నమాట. అది గ్రహించిన బలరామయ్య, వెళ్ళు శాంతి, ఎక్కడికో ఎందుకు, ఇక్కడికే తీసుకురా. నాకు చూడాలనుంది, చాలా రోజులైంది అతన్ని చూసి అన్నాడు. శాంతితో గదిలోకి ప్రవేశించిన రాజా, ఏమిటిది, నాన్నగారికి జబ్బు చేసిందా అంటూ ఆత్రంగా సమీపించాడు. చేసి తగ్గిందిలే, ఇప్పుడు బాగానే ఉన్నారు, రా కూర్చో. లేని నువ్వు తెచ్చుకుంటూ ఆహ్వానించాడు రాజాను శ్రీహరి. కుర్చీలో కూర్చోబోతున్న రాజాను, ఇలా రా నాయనా, ఇక్కడ కూర్చో, చాలా రోజులైంది నిన్ను చూసి అంటూ ఆప్యాయంగా పిలిచి పక్కలో కూర్చోబెట్టుకున్నాడు బలరామయ్య. బొత్తిగా ఇలా చిక్కిపోయారేమిటి? ఏమిటి అనారోగ్యం అడిగాడు రాజా. ముసలివాణ్ణి, నాకేమిటి కానీ నువ్విలా అయిపోయావేమిటి బావు? ఇదివరకటంత బలము లేదు, ఛాయ లేదు, ఏమిటి అలా ఉన్నావు? నా అన్న వాళ్ళెవరూ లేరు, ఒంటిగాడివి అంటూ తిరిగి కంట నీరు పెట్టారు. ఎందుకు లేరు? మీరంతా నా వారు కాదా? కానితే నన్ను ఇంత ప్రాణ సమానంగా ఆదరించి గౌరవిస్తున్నారా? కలకత్తా నుంచి మా ఊరు వెళ్ళిపోయాను. స్థలం మార్పు వలన కొంచెం ఏమైనా మారానేమో, అంతే అంటూ పద్మ వైపు తిరిగి, ఏమండి, ప్రశాంతి ఎక్కడా, నాకు చూపరా అన్నాడు. ఇంతలో శాంతి చేతుల్లో ప్రశాంతితో ప్రవేశించింది. ఇటివ్వండి అంటూ రాజా అందుకున్నాడు ప్రశాంతిని. అప్పుడప్పుడే మనుషుల్ని గుర్తుపట్టగలుగుతోంది ప్రశాంతి. రాజాను కొత్త వ్యక్తిగా గుర్తించి అలా తదేకంగా అతని ముఖంలోకి 5 నిమిషాల పాటు చూసి
ఏమనుకుందో ఏమో ముఖమంతా నోరు చేసుకుని నవ్వింది. చూసారా, పాప కూడా నాపైన ఎంత ప్రేమో. మీ అందరూ నా వారనే సంతోషమే నాకెప్పుడు కొండంత బలమిస్తుంటుంది అంటూ తన్మయుడైపోతూ నుదురుపై సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు రాజా. అవును నాయనా, ప్రేమలకు రక్త సంబంధమే ఉండక్కర్లేదు. నిన్ను చూసిన ఎవరు మాత్రం ప్రేమించరు. నీలో ఎంత నిర్మలత్వం ఉందో, ఆ పసిపాప ముక్కు మొహము తెలియని నిన్ను అంత ఆప్యాయంగా నవ్వులతో పలకరిస్తోంది మరి అన్నాడు బలరామయ్య. లక్ష్మీదేవి కాఫీ పలహారాలతో వచ్చింది. అంత దూరం నుండి ఎంతో ప్రేమతో వస్తావు, ఎవరుంటారు బాబు నీలాగా అంది ఆప్యాయంగా. రాజా మాట్లాడలేదు. కాఫీ అందుకుంటూ తర్వాత మెల్లగా చెప్పాడు. నేను నిన్ననే వచ్చాను. రాజమండ్రి వచ్చేసరికి ట్రైన్ చాలా లేట్ అయింది. సరే, రాత్రి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికని రాజమండ్రిలోనే లాడ్జిలో ఆగిపోయాను. అందరూ మాట్లాడుకుంటూ ఉండగా శాంతి మెల్లగా బయటకు వెళ్ళిపోయింది. ఎవరు శాంతి వచ్చారు అడిగింది జయలక్ష్మి. రాజా అని అన్నయ్య స్నేహితుడు అంది శాంతి. ఓహో అంటూ ఉండగానే జయ ముఖంలో సిగ్గు, సంతోషం, ఆనందం తాండవించి బొగ్గలు ఎరిపెక్కాయి. అది చూసిన శాంతి ఈమెకు రాజా సంగతి ఏం తెలుసు అనుకుంది. తర్వాత గుర్తొచ్చింది జయ విషయంలో రాజాతో జరిపిన సంప్రదింపుల విషయం. తనలో తానే నవ్వుకుంది. బహుశా రాజా ఇచ్చిన సమాధానం ఏమకు తెలియదేమో. రాజా ఎంతో అపురూపమైన వ్యక్తి. అతడిని వివాహం ఆడగలిగిన స్త్రీ చాలా ధన్యురాలు శాంతి అని మనోరమ రాసిన విషయం ఆమె కళ్ళెదుట నిలబడి చెప్తున్నట్లు అనిపించింది. తన గదిలోకి నడిచింది. బీరువాలో అట్టల అడుగున దాచిన చిత్రాలను తీసింది. ఎందుకో వాటిని గోడకు తగిలించాలనిపించింది. 3 చిత్రపటాలను తీసి గోడకు తగిలించింది. ఆమె హృదయం ఇవాళ రాజాను చూశాక ఆమె అధీనం తప్పిపోయింది. కానీ అంతలోనే గోవిందరావు స్మృతితో పాతాళ లోకానికి కృంగిపోయింది. ఇక ఆ ఆలోచనలతో ఒంటరిగా ఉంటే మానసిక వేదన మరీ ఘోరంగా పరిణమిస్తుంది. అందుకే కాస్త వెళ్ళి నలుగురిలోనూ పడదామని అనుకుంటూ గది దాటొస్తూ ఉంటే పెద్దవదిన వచ్చింది. చూడు శాంతి, మిగతా గదులన్నింటిలోనూ సామాన్లు అవి సర్దుతూ ఏమిటో హడావుడిగా చిరాకు పడుతూ తిరుగుతున్నారు శ్యామల, నారాయణ. ఆ గదుల్లో ఏమిచ్చినా రాజాకు బాగుండదు. నా గదిలో పాప ఉయ్యాల అవి ఉన్నాయి. మీ పెద్దన్న గది ఇవ్వటానికి అది చిందరవందరగా ఉంది. ఇంట్లో గొడవలతో నేను గదిలేవి చూడటం లేదు. నీ 2 గదుల్లో ఒకటి ఇస్తావా అతడికి అంది. అలాగే ఇద్దాం వదినా, ఈ మాత్రం దానికి నచ్చ చెప్పడం దేనికి, నేను కాదంటానా. ఈ గది బాగుందా అంటూ లోపలికి వచ్చి పరీక్షగా చూసిన పద్మ గోడకున్న రవీంద్రుడి పటాన్ని శాంతిని మార్చి మార్చి చూడసాగింది. శాంతి సిగ్గుతో తలవాల్చి నిల్చుంది. పద్మ మెల్లగా శాంతి దగ్గరికి వెళ్ళి భుజంపై మృదువుగా చేయి వేస్తూ, గ్రహించాను శాంతి, నువ్వు చాలా అదృష్టవంతురాలు. అయితే నీ మనసు ఎప్పుడు మారింది? ఈ బహుకరణలు ఎప్పుడొచ్చాయి అడిగింది ఆనంద కుతూహలంతో. తర్వాత చెప్తాను వదినా, ఇప్పుడు కాదు. 2 చేతులతో ముఖం కప్పుకుని అక్కడి నుంచి పారిపోయింది సిగ్గుతో. నేను చెప్పలేదు నువ్వు ఎప్పటికైనా మారుతావని. వదిన మాటలను శాంతి పూర్తిగా విననేలేదు. స్నానం చేసి వచ్చాడు రాజా. గదిని పరీక్షగా చూస్తూ కూర్చున్నాడు. ఇది వరలో అసలు అతడు శాంతి గదిలోకి రాలేదు. అప్పుడు శాంతితో చనువుగా మాట్లాడింది కూడా తక్కువే. ఇది నా గది, అవతలది నా రీడింగ్ రూమ్ అంది శాంతి తను కుర్చీలో కూర్చుంటూ. తెలుస్తూనే ఉందిగా రాజా నలుమూలలా చూస్తూ అన్నాడు. గోడనున్న పటాలు చూసి అతని ముఖం వికసిస్తుందని, దరహాసవదనంతో తన వైపు చూస్తాడని ఆశించింది. కానీ రాజా ముఖంలో మార్పు లేదు. ఒక్క నిమిషం చూసి ముఖం తిప్పేసుకున్నాడు. కిటికీలో నుంచి బయట చెట్లను చూస్తూ, శాంతి, అందరూ అదో మాదిరిగా ఉన్నారేంటి, ఏదో మార్పు కనిపిస్తోంది అన్నాడు. ఇక శాంతికి విషయం చెప్పక తప్పలేదు. క్లుప్తంగా చెప్పింది. రాజా చాలా పశ్చాత్తాపపడుతూ, అరెరే, ఎటువంటి పరిస్థితుల్లో వచ్చాను నేను? మీకు చాలా ఇబ్బంది అన్నమాట. లేదండి, నిజంగా మీరు రావాల్సిన సమయంలోనే వచ్చారు. ఎంతో విచారంగా ఉన్న అన్నయ్య, నాన్నగారు మిమ్మల్ని చూసే కాస్త తేలిక పడ్డారు మళ్ళీ. రాజా మాట్లాడలేదు. అయితే ఉద్యోగం ఎందుకు మానేశారు? శాంతి అడుగుతూ ఉండగానే శ్రీహరి ప్రవేశించాడు. ఏమిట్రా నీ గొడవ, కలకత్తా నుంచి ఎందుకు వెళ్ళిపోయినట్లు అంటూ అడిగాడు. ఏం లేదురా, 2 ఏళ్ల నుంచి ఉండి ఉండి విసుగెత్తింది కలకత్తాలో. ఏదో సరదాగా ఉద్యోగం చేశాను, కానీ మనకు అవసరం ఏమిటి? పొలాల మీద వచ్చేది రైతులు ఇచ్చినంత నేను పుచ్చుకున్నంతగా ఉంది. అవైనా చూసుకుందామని. అసలు పల్లెపట్టున ఉండాలని కోరిక కలిగింది. నేను బెనర్జీకి రాశాను, అతడు జవాబు రాశాడు అన్నాడు శ్రీహరి రాజా కళ్ళల్లోకి చూస్తూ. నాకు సంగతి తెలుసు అన్నట్టు.
గ్రహించిన రాజా ప్రసంగ ధోరణి మార్చాడు. నీ ఉద్యోగం ఎలా ఉంది అంటూ. పద్మ వచ్చింది ప్రశాంతిని ఎత్తుకుని. శ్రీహరి అందుకుంటూ, మావయ్యమ్మ నీకు బొమ్మలు పంపిన మావయ్య అన్నాడు రాజాను చూపిస్తూ. బోసి నవ్వులు కురిపించింది పాప ఏదో అర్థమైనట్లు. రాజా అందుకుంటూ, పూర్తిగా శాంతి పోలిక అన్నాడు. అవును, అందుకే నాన్నగారికి అంత గారాబం. ఆవిడ శాంతి, ఈవిడ ప్రశాంతిను ఆయనకు. ఆ తర్వాతే మనం అన్నాడు శ్రీహరి. అదృష్టవంతులు అన్నాడు రాజా మనస్ఫూర్తిగా. నేను మళ్ళీ వస్తానురా రాజా, ఆఫీస్కు సెలవు దరఖాస్తులు పంపించాలి అని వెళ్ళిపోయాడు శ్రీహరి. వెళ్తూ వెళ్తూ ఎదుటి గోడనున్న గురుదేవుడు రవీంద్రుని చిత్రపటం చూసి ఒక క్షణం ఆగాడు. కనుబొమ్మలు ముడిచి ఒకసారి రాజాను మరొకసారి శాంతిని చూసి వెళ్ళిపోయాడు. మీరు నా ఉత్తరానికి సమాధానం రాయలేదేం శాంతి అడిగాడు రాజా. రాశానుగా జవాబు విస్మయంతో ప్రశ్నించింది. లేదు, మొదటి ఉత్తరానికే రాశారు అన్నాడు. మీరు నాకు రాసింది ఒక ఉత్తరం. లేదండి, రెండవసారి శ్రీహరికి ఒక ఉత్తరం రాశాను. బేబీకి బొమ్మలు గౌన్లు పంపించాను. అప్పుడే మీకు రాశాను. ఒకేసారి అంది ఉండాలి. అవును, ఆ రెండు ఒకేసారి అందాయి. కానీ నాకే ఉత్తరం అందలేదే. అన్నయ్య కూడా అన్నాడు అతను ఎందుకు రాయలేదో అటువంటి స్వభావం కాదే అని. రాజా కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. కడకు మెల్లగా తల పంకిస్తూ అన్నాడు. ఎందుకు అందలేదో ఆశ్చర్యంగానే ఉంది. కానీ నేను అందులో రాసిన విషయం మీకు నచ్చలేదేమో, అందుకే జవాబు రాయలేదనుకున్నాను. తన మాటలకు జవాబు రాక తల తిప్పి చూశాడు రాజా. కన్నీరు బలవంతంగా అదిమి పడుతూ తలవాల్చి నిల్చుంది శాంతి. అది రాజా గ్రహించాడు. శాంతి పిలిచాడు కలవరపాటుతో. శాంతి మాట్లాడలేదు. త్వరగా గదిలో నుండి వెళ్ళిపోయింది. శాంతి సాయంకాలం 4 గంటల వరకు తండ్రి గదిలోనే గడిపేసింది. అందుకు కారణాలు 2. మానసికంగా కృంగిపోయిన తండ్రిని ఆలోచనలతో బాధపడనివ్వకుండా దగ్గర నిత్యం ఎవరో ఒకరు ఉండటం అవసరం. అప్పుడు మరొక చిత్రమైన సంఘటన జరిగింది. శ్రీహరి మామగారైన శేషయ్య ఆదరాబాదరా ప్రవేశించాడు గదిలో. బలరామయ్య శాంతి కూడా ఆశ్చర్యపోయారు. అసలే కుటుంబ కలహాల వలన మనస్థితి వికలంగా ఉంటే ఈ సమయంలో బంధుమిత్రుల రాకపోకలేమిటి? బలరామయ్య నవ్వుతూనే పలకరించగలిగాడు. ఏం బావగారు, అమ్మాయిపైన మనవరాలిపైన ఎవరి మీద అంత దృష్టి తిరిగింది అని. అమ్మయ్య, అయితే అంతా బాగున్నారన్నమాట. తేలిగ్గా నిట్టూర్చి చెమట తుడుచుకుంటూ బరువైన కాయాన్ని కుర్చీలో చేరవేశాడాయన. రొప్పుతూ చెప్పాడు. పొద్దున్న 10 గంటలకు టెలిగ్రామ్ అందింది జయ ఇచ్చినట్లు. వెంటనే రమ్మని. అన్నం ముందు కూర్చున్నానప్పుడే తినకుండా లేచిపోయి ఆ పళ్ళాన బయలుదేరి వచ్చేశాను. ఒకటే భయం. ఆశ్చర్యపోతూ విన్నారు బలరామయ్య, శాంతి. ఆయన రాక తెలిసి శ్రీహరి, పద్మ, లక్ష్మీదేవి కూడా అక్కడికి వచ్చారు. విషయం విని వారు విస్మయం చెందారు. ఏది, ఇంతకు సూత్రధారి జయ్యేది అడిగాడు బలరామయ్య. గాలించగా ఆమె అక్క గదిలో ఓ మూల నక్కి కూర్చుంది. ఏమిటే ఇది ఆశ్చర్యంగా కోపంగా అడిగింది పద్మ. మెల్లగా చెప్పింది జయ. రోజుకో గొడవగా ఉంది కుటుంబంలో. నేను కూడా ఇక్కడ దేనికి వెళ్ళిపోదామని. పద్మకు చాలా కోపం వచ్చింది. ఈ గొడవంతా జరిగాక నిన్న రాత్రి నేనే అడిగాను కదా, రామన్నను తోడిచ్చి మన ఊరు పంపించేస్తానని. వెళ్ళనన్నావేం మరప్పుడు? అవును, నాతో కూడా అలాగే చెప్పింది, ఇప్పట్లో వెళ్ళనని అంది శాంతి. జయ మాట్లాడలేదు. ఎందుకొచ్చిన ఏళ్ళు? ఇంగిత జ్ఞానం లేకపోయాక వెళ్ళాలనుంటే మాతో చెప్పి వెళ్ళలేకపోయావా? పెద్దవాళ్లను శ్రమ పెట్టడమో ఆందోళన పరచటమో దేనికి? కొంప మునిగిపోయినట్లు టెలిగ్రామ్ ఎందుకు? ఈ చేసింది చాలు కానీ ఇక్కడ గొడవలేమి ఆయనతో చెప్పకు విసుక్కుంటూ వెళ్ళిపోయింది పద్మ. శ్యామల, నారాయణ సామానులతో పట్నం పోవటానికి 3 లారీలు వచ్చాగాయి. తోటలో సామాన్లు వాటిలోకి ఎక్కసాగాయి. బలరామయ్య, లక్ష్మీదేవి ఎవరి గదుల్లో వారు తలుపులు బంధించుకుని ద్రిగ్గుళ్ళి ఏడవసాగారు నిశ్శబ్దంగా. పద్మ, శాంతి ఎంత మొత్తుకున్నా ఒక్కరి చేత తలుపులు తీయించలేకపోయారు. తమ పుత్రుడు, తమ కడుపు పంట, తమ ఒడిలో భుజాలపై ఆడిపాడి పెరిగిన బిడ్డ ఇవాళ తానే ఒక మనిషి అయ్యాడు. నాన్న అది కొనిపట్టవు అని అడగవలసిన అవసర స్థితిని దాటిపోయాడు. నేను, నా సంసారం, నా బాగు అనే స్వార్థపరుడైన యుక్తాయుక్తాలు మరిచిన పురుషుడయ్యాడు. ప్రతిదానికి నీ ఇష్టం అన్నయ్య, అలాగే కాని అని దరహాసవదనంతో అంగీకరించిన తమ్ముడైన ఈ తమ్ముడు. శాంతి, పరిగెట్టకే, పడిపోతావు. పువ్వులు కావలిస్తే నేను కోసిస్తాను, చెట్లు ఎక్కకమ్మా అంటూ అపురూపంగా చూసే చిన్నన్నయ్యేనా? రక్త సంబంధం తెంచుకుంటేనే గానీ వివాహ బంధం బలపడదా?
రేపు నా వివాహం అయితే నాకు ఈ స్వార్థం చుట్టుకుంటుందా? నేను ఇలాగే అయిన వారికి దూరం అయిపోతానా? మరొకరిని దూరం చేసి ఇలాగే నేను మెట్టినింటిలో అశాంతి రేకెత్తిస్తానా? అది శాంతి మనసులో ప్రజ్వలించిన మంట. పద్మ, మీ మరిది తోటికోడలు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారేమిటమ్మా? అడిగాడు శేషయ్య. అవును నాన్న. మరైతే అలా ఉన్నారేమిటి? వాళ్ళు వెళ్ళటం మీకెవరికి ఇష్టం లేదా? అమావాస్య పూట ఈ ప్రయాణం ఏమిటి అసలు? ఇక పద్మకు చెప్పక తప్పలేదు. అయ్యో, అయితే మాత్రం ఇటువంటి రోజు నా ప్రయాణం, అందులోనూ కొత్త కాపురం అరిచాడు శేషయ్య. ఆ మాటలు విన్న శాంతి గుండె దడదడలాడింది. అన్నయ్యకు చెడు జరిగితే తను చూడగలదా? మేం భరించగలవా అనుకుంటూ పరిగెత్తింది నారాయణ గదిలోకి. సామాన్లన్నీ లారీలు కట్టడమైంది. టార్పాలిన్లు కట్టించి గదిలోకి వచ్చి దుస్తులు వేసుకుంటున్నాడు నారాయణ. శ్యామల ముస్తాబయ్యే ఉంది, కుర్చీలో కూర్చునుంది. చిన్నన్నయ్య, చిన్న రిక్వెస్ట్. అమాంతంగా గదిలోకి పరిగెత్తుకొచ్చి 2 చేతులు పట్టేసుకున్న చెల్లెల్ని చూసి ఆశ్చర్యపోయాడు నారాయణ. ఇంత గొడవ జరిగాక ఇక ఎప్పటికీ పూర్వపు సంబంధాలు, మమతలు పునరుద్ధరించబడవని అతడు అనుకున్నాడు. ఆ విషయమే అతడికి ఏ బాధా విచారమూ లేవు. కానీ ఊహ తప్పినందుకు మాత్రం ఆశ్చర్యం కలిగింది. నువ్వేమన్నా నాకు కోపం లేదు చిన్నన్నయ్య, కానీ పెద్దవాళ్లతో కలహించి వెళ్తున్నావు. వాళ్ళ ఆశీర్వాదము లేక, ముహూర్త బలము లేక ఎలాగా? మానేసేయి, రేపు సాయంత్రం వెళ్దు గాని. మనిషిగా పుట్టిన ప్రతి వారిలోనూ అంతో ఇంతో మానవత, మంచితనం ఉంటాయి. కానీ వాటిని మరుగుపరిచే పొరలు అధికంగా ఉంటాయి. అంతా చూస్తున్న శ్యామల చికాకు పడింది. అమావాస్య లేదు, పౌర్ణమి లేదు, నాన్సెన్స్. మాకెవళ్ళు చెప్పనక్కర్లేదు, ఇక్కడికి జరిగింది చాలు. నారాయణ మాత్రం అలా విదిలించలేకపోయాడు. మృదువుగానే, అంత తయారయ్యాంగా వెళ్ళని, పర్వాలేదులే అంటూ జోడు తొడుక్కోబోయాడు. వద్దన్నయ్య, నా మాట విను అన్న కాళ్ళను చుట్టేసుకుంది శాంతి. ఎలాగూ విడిపోతున్నాము, ఇక ఈ విడిపోయిన బ్రతుకులు విడిపోవటమే. విడిగానైనా సుఖంగా ఉంటే అంతే చాలు. కొత్త సంసారం, కొత్త ఇంట్లో ప్రవేశం. ఈవేళ ఇంత దారుణమైన రోజున మాత్రం వద్దు. నీకోసమే చెప్పేది, ఇంకేమీ లేదు ఇందులో. నారాయణ హృదయం ద్రవించిపోయింది. వెళ్ళంలే శాంతి అంటూ ఆర్ద్ర నయనాలతో లేవనెత్తిన అన్నను చూసి ఆశ్చర్యపోయింది. నిజంగానా? నిజమే బలవంతంగా అన్నాడు. శాంతి మొహం కళకళలాడిపోయింది. చాలా సంతోషం అన్నయ్య, రేపు సాయంత్రం వెళ్దురు గాని. ఆనందంతో చిన్నపిల్లల గెంతుతూ వెళ్ళిపోయింది. ఏమిటి మూర్ఖత్వం? అంతా తయారై రేపటి వరకు ఉంటే లారీలకు ఎంత అవుతుందో తెలుసా? తీక్షణంగా ప్రశ్నించింది శ్యామల. పర్వాలేదులే, మహా అయితే మరొక 400 అంటూనే అక్కడి నుండి అన్యమనస్కంగా బయటికి నడిచాడు నారాయణ. మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి. ఇంట్లో ఎలా ఉన్నా, ఒంట్లో ఎలా ఉన్నా అతిథి మర్యాదలు తప్పవు. పద్మ, శాంతి అతి ప్రయత్నం మీద మనసులు నిలదొక్కుని ఇంటి పనులు చూస్తున్నారు. రాజాగారికి భోజనం వద్దుట అన్నాడు రామన్న వచ్చి. నేను పిలుస్తానుండు అంటూ శాంతి వెళ్ళింది అతడి కోసం. శేషయ్య, కూతుళ్ళు ఒంటరిగా మిగిలారు. భోజనం చేస్తూ శేషయ్య, అయితే ఉదయమే లేచి వెళ్ళిపోదామా జయ అని అడిగాడు కూతుర్ని. జయ మాట్లాడలేదు. నాన్నగారు అడిగిన దానికి చెప్పవేమే అంది పద్మ. అప్పటికి జయ మాట్లాడలేదు. భావయుక్తంగా అక్క ముఖంలోకి చూసింది. పద్మ గ్రహించింది. పోనీ తొందర ఏమిటి నాన్న, వెళ్ళొచ్చిలే తర్వాత. ఆ రాజా ప్రస్తుతం ఇక్కడే ఉన్నాడుగా. వెనక ఒకసారి కదిపాము, ఎటూ తేరలేదు. ఇప్పుడు మళ్ళీ అడిగి చూస్తే ఎలా ఉంటుందో అంది. ఆశ్చర్యంగా చూశాడు శేషయ్య. ఎంతటి వాళ్ళర్రా! అయితే మీ ఇద్దరూ కలిసే చేశారన్నమాట ఈ పని. మంచి పని చేశారు, అలాగే చేద్దాం అన్నాడు. జయముఖం అరుణరాగ రంజితమైంది. పద్మముఖం గంభీరమైంది. అబద్ధం ఇప్పుడు అనవసరం, కానీ నిజం చెప్తే చెల్లెలు చిన్నబుచ్చుకుంటుంది. అందుకే పద్మ మౌనం వహించింది. నారాయణ తోటలో తిరుగుతున్నాడు వికల మానసంతో. ఇంతలో అతడికేదో సంభాషణ వినవచ్చింది. వినసాగాడు. రాజా తోటలో ఓ చోట ఏదో ఆలోచిస్తూ కూర్చుని ఉన్నాడు. భోజనానికి రండి అంది శాంతి కొద్ది దూరంలో నిల్చుని. వద్దు శాంతి, మీరు వెళ్ళండి, ఇక్కడే పడుకుంటాను. శ్రీహరి తిననిదే నేనా? మీ అమ్మగారు, నాన్నగారు అంత విచారంలో ఉంటే నాకు విందులు దేనికి శాంతి? అసలు ఇటువంటి పరిస్థితుల్లో వచ్చినందుకే నాకు బాధగా ఉంది. వెళ్ళండి శాంతి, నిల్చోవద్దు. ఉదయం నుండి మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఏమీ అనుకోకండి, నా మనసు బాగుండలేదు. ఇంట్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి అంది. నాకు తెలుసు, ఏమీ అనుకోలేదు. కానీ శాంతి, మీరు చాలా మంచి పని చేశారు. మీ అన్నయ్య మంచి చెడు చూసుకోకుండా వెళ్ళిపోతున్నారనే సంశయం నాకు కలిగింది, కానీ చెప్పే సాహసం లేకపోయింది.
జరిగిన కలహపు సంగతులన్నీ మరిచి మీరతన్ని అంతగా ప్రాధేయపడి ఆపటం చూస్తే మీ మనసు ఎంత అమృతమో అని ఆలోచిస్తున్నాను అన్నాడు. మీరు మనిషి ఆశాంతము అమృతం గనక మీకు అట్లా అనిపిస్తుంది. పూర్తి పరాయిదాన్నైన నన్ను, మీ ప్రేమను తృణీకరించిన నన్ను కించిత్తైనా కోపం లేకుండా అన్ని విధాలా కాచారు. ఆ రోజు కలకత్తా నుంచి మీరే గనక నన్ను బలవంతంగా తీసుకువెళ్ళి శాంతినికేతన్లో విడవకపోతే నీచుడైన గోవిందరావుతో ఎంతవరకు వచ్చేదాన్నో అని తలుచుకుంటే ఇప్పటికీ గజగజ వణికిపోతున్నాను. ఇంత స్వచ్ఛంగా నిర్మలంగా ఉండగలుగుతున్నానంటే అది మీ భిక్షే అంది. రాజా మాట్లాడలేదు. ఇది వరకు ఎవరేమన్నా నాకు చటుక్కున కోపం వచ్చేసేది. ఇప్పుడు ఎవరిపైన ఆగ్రహం రాదు. ఏ పరిస్థితుల్లోనైనా మీరు ఆగ్రహ దూరమైన మీ ప్రవర్తన గుర్తుకొస్తాయి. అదే ఎంతో బలంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, మీరు పొగిడిన నా మంచితనం ఎవరికి చెందిందో అంది శాంతి. వింటున్న నారాయణ విచలితుడయ్యాడు. ఇదా శాంతి ప్రణయగాథ? ఇటువంటి వారి గురించి ఒకనాడు శ్యామల తనతో ఏమేమో నీచంగా చెప్పింది. తాను నమ్మాడు. అందుకే శాంతిపైన రాజాపైన అసహ్యం పేరుకుంది. శ్యామల తనకు చెప్తున్నవన్నీ ఇటువంటి అభూత కల్పనలేనేమో. తిరిగి రాజా కంఠం వినిపించింది. సంభాషణ చాలా దూరం పోయింది. ఇది అనువైన సమయం కాదు శాంతి. వెళ్ళండి, మరొకసారి మాట్లాడుకుందాం. అవును, వెనక ఒకసారి నేర్చుకున్నాగా గుణపాఠం. శాంతి వెళ్ళిపోతున్నట్లు ఆకుల గలగలలు వినిపించాయి. వదినా, రాజా భోజనం చెయ్యరట. అరటిపళ్ళు పాలు తీసుకెళ్ళివనా అడిగింది శాంతి. పంపించు రామన్న చేత, నువ్వు వెళ్లకు అంది. ఏం వదినా అలా అన్నావు? ఉదాసీనంగా ఉన్న పద్మముఖం చూసి అడిగింది శాంతి. ఏం లేదు, అక్కడి నుండి వెళ్ళిపోయింది పద్మ. వదిన మాట ప్రకారమే ఆ పనులు రామన్నకు పురమాయించి తిన్నగా మేడ మీదకు వెళ్ళింది. అన్నయ్యను మళ్ళీ బ్రతిమలాడి తలుపులు తీయించటానికి. కానీ శ్రీహరి అప్పటికే తలుపు తీసి చీకట్లో వరండా పిట్టగోడ మీద 2 మోచేతులు ఆనించి అరచేతుల్లో ముఖం పెట్టుకుని ఉన్నాడు. ఆ దిగువనే సామాన్లతో నిండి భూతాల్లా కనిపిస్తున్న 3 లారీలను నిర్లిప్తంగా చూస్తున్నాడు. సంధ్య వాలేసరికి దీపాలతో కళకళలాడే శాంతి నిలయం. ఆనాడు 7 గంటలైన రాత్రి ఎక్కడా దీపకాంతులు లేక నిర్జీవంగా అవ్యక్త శోకాంధకారం అలుముకొని అమావాస తిమిరం భీకరంగా నాట్యం చేస్తోంది. పెద్దన్నయ్య అంటూ వెనక నుండి పిలిచింది. శ్రీహరి మౌనంగా తిరిగాడు. నాన్నగారి ఆరోగ్యం అసలే బాగుండలేదు. చాలా వేళ మించిపోయింది. నువ్వు పిలిస్తే ఆయన తలుపు తీస్తారేమో. అమ్మ ఎక్కడుంది? మెల్లగా అడిగాడు. క్రింద గదిలో ఉంది. తను తలుపు తీయటం లేదు. శాంతి ఎటువంటి కుటుంబం ఏ దిశకు వచ్చింది అంటుంటే శ్రీహరి కంఠం వణికింది. కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. పద నువ్వు, నేను తీస్తాను తలుపు. రాజా ఏం చేస్తున్నాడు? తోటలో ఉన్నారు. నువ్వు చెయ్యనిదే భోజనం చెయ్యరట. ఇందాక సాయంత్రం వెళ్ళిపోవలసిన వాళ్లే చిన్నన్నయ్య వదిన. అమావాస్య పూట వెళ్ళొద్దని ఆప్ చేశాను. ఆశ్చర్యపోయాడు శ్రీహరి. నీ మాట విన్నాడా? నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. మొదట్లో వినలేదు కానీ తేలిగ్గా ఒప్పుకున్నాడు. వదిన మాత్రం విసుక్కుంది. వాళ్లకు ఎక్కువ ద్వేషం నీ మీదే. నువ్వేమో అమావాస్య నాడు వెళితే వాళ్లకు కీడని బాధపడుతున్నావు. ఎంత చిత్రంగా ఉంటాయో చూసావా మమతలు? శాంతి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. రూపమే తేడా. అన్నయ్య రాజశేఖరం ఇద్దరి హృదయగత భావాలు ఒకటే. ఈ ఇద్దరిని ఒకచోట కూర్చితే ఎంత బాగుంటుంది. అవును, అలాగే కావాలి. భగవాన్, ఈ కోరిక తీర్చు. ఇదివరలో వలె విఫలం కావించుకు అనుకుంటూ వెళ్ళిపోయింది కిందకు. శ్రీహరి, లక్ష్మీదేవి, బలరామయ్య వచ్చారు భోజనాల గదిలోకి. పెద్ద అస్వస్థత ఏదో చేసినట్టు తీసిపోయిన ఆ మొహాల్లోకి చూడటానికే భయమైంది అందరికీ. ముందు నాన్నగారికి అమ్మకు వడ్డించు పద్మ, తర్వాత నేను రాజా కూర్చుంటాం అని వెళ్ళిపోయాడు శ్రీహరి. భోజనాలు అవుతూ ఉండగా గుక్కపట్టి ఏడుస్తున్న ప్రశాంతిని తీసుకొచ్చాడు రామన్న. శాంతి చటుక్కును అందుకుని దూరంగా తీసుకుపోయింది. అసలే చికాకుగా ఉన్న తల్లిదండ్రుల మనసు మరింత చికాకు పడకుండా భుజంపై పడుకోబెట్టుకుని జోకొడుతూ ఉంటే ప్రశాంతి మెల్లగా ఏడుపు మానింది. చల్లగాలికి నిద్రపుచ్చుదామని శాంతి తోటలోకి దారితీసింది. వెళ్ళి సిమెంట్ బెంచిపై కూర్చుంటూ ఉండగా స్పష్టంగా సంభాషణ వినిపించింది. ఓహో, రాజా అన్నయ్య కాబోలు అనుకుంది. కానీ ఆ సంభాషణ అప్రయత్నంగానే వచ్చి చెవులను సోకింది. రాజా శ్రీహరే కాదు, 3వ కంఠస్వరం కూడా ఉంది, శేషయ్యది. ఆయనే మరీ అందరికంటే గట్టిగా మాట్లాడుతున్నాడు. చూడండి అల్లుడు గారు, మీ స్నేహితుడి సమాధానాలు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడు శేషయ్య. ఏమన్నాడేమిటి? వాడిలో కొంచెం హాస్యం పాలు ఎక్కువలేండి అన్నాడు శ్రీహరి చిన్నగా నవ్వి. ఇంతకు అసలు విషయం ఏమిటండి? శ్రీహరి ప్రశ్నించాడు.
ఇది వరలో ఒకసారి అడిగాం కదా జయని ఇస్తామని, అప్పుడు అసలు పెళ్ళే వద్దన్నారు. ఇప్పుడేమో ముందు జయకి ఇష్టం అవునో కాదో అడగండి, ఆమె సంతోషంగా అంగీకరిస్తే తప్పక చేసుకుంటాను అంటున్నారు. ఇది విడ్డూరం కాదు, ఆడపిల్లకు నచ్చటం ఏమిటి? ప్రత్యక్ష అజ్ఞాత శ్రోతలు ఇరువురు నెత్తిన పిడుగులు పడ్డాయి. కళ్ళు మసక కమ్మాయి. కాళ్ల కింద భూమి కంపించింది. క్షణకాలం కాలమే స్తంభించింది. ఏమిటి, రాజా వివాహానికి సుముఖుడిగా ఉన్నాడా? జయ అంగీకరిస్తే చేసుకుంటాడా? భీకరమైన తుఫాను చెలరేగింది అన్నా చెల్లెళ్ల హృదయాల్లో. అలా అన్నావా రాజా? అడిగాడు శ్రీహరి ఎలాగో లేని ఓపిక తెచ్చుకుని. అవును శ్రీహరి, ఇది వరలో వివాహం చేసుకోకపోతే ఏమిటనే మొండితనం ఉండేది. కానీ ఈ మధ్య 2-3 సార్లు జ్వరం వచ్చి తగ్గింది. రాయి లాంటి నా శరీరానికి ఇదివరకు ఎప్పుడూ జ్వరాలు రోగాలు లేవు. అప్పుడు అనిపించింది నా అనేవాళ్ళు ఉండాలని. జయకు పూర్తిగా అంగీకారం అయితే నాకు అంగీకారమే. ఆడపిల్లలకు ఇష్టాయిష్టాలు లేవనే మూర్ఖత్వంతో బలవంతం మాత్రం సహించలేను అన్నాడు. పకపకా నవ్వాడు శేషయ్య. సరే సరే, ఇంతవరకు వచ్చింది కనుక చెప్పేస్తాను. ఇక పెళ్లి కుదిరిపోయింది, ముహూర్తమే తరువాయి. ఇందుకు పద్మ జయ కలిసే నన్ను రెప్పించారు టెలిగ్రామ్ ఇచ్చి, చాలా అన్నాడు. శాంతి హృదయ గతిస్థితి వర్ణనాతీతం. గబగబా అక్కడి నుంచి తన గదిలోకి పారిపోయింది. శ్రీహరి నివ్వెరపోయాడు. పద్మ మాట మాత్రమేనా తనతో చెప్పింది కాదు? అడ్డు పెడతానని భయపడిందా? శాంతి హృదయ ప్రవర్తన ఆమెకు తెలిసిందే కదా. అయినా ఇంత స్వార్థంతో ప్రవర్తించిందా? అవును, తన చెల్లెలు తనకెక్కువ, నా చెల్లెలు నాకు ప్రాణం. మనసులోనే నిర్లిప్తంగా నవ్వుకున్నాడు. ఒక వంక ప్రాణ స్నేహితుడు, మరొక వంక ప్రాణాధికమైన సోదరి, వేరొక వంక ప్రాణప్రియమైన భార్యకు సహోదరి. ఎవరిని కాదనగలడు, ఎవరిని నొప్పించగలడు? ఏమిటి అగ్ని పరీక్ష? ఎవరి ప్రేమేమో అక్కర్లేని, ఎవరికి హాని చేయని తన చెల్లెలకి ఏమిటి శిక్ష? నిండు హృదయంతో భగవంతుణ్ణి స్మరించాడు. అన్నిటికీ నీవే ఉన్నావు, నీ ముందు మేమెంత, నీ నిర్ణయం ముందు మా కోరిక లేపాటి, నీవే దిక్కు అనుకుని శ్రీహరి ధైర్యంగా కళ్ళు తెరిచాడు. అంగీకారమైనట్టే కాదు రాజా? అడిగాడు పరిపూర్ణ హృదయంతో. రాజా మాట్లాడలేదు. సిగ్గుపడుతున్నారా? నవ్వాడు శేషయ్య. చెప్పు రాజా, ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడవలసినవి? అడిగాడు శ్రీహరి. ఏమీ లేవు, మీ అందరిష్టమే అంటూ లేచి వెళ్ళిపోయాడు రాజా. మరి కట్నం అది? అర్ధోక్తిలోనే వదిలేశాడు శేషయ్య. ఏమీ తీసుకోడు, అతడు అటువంటి వాడు కాదు. జయ అదృష్టవంతురాలు అన్నాడు శ్రీహరి. నా బిడ్డలిద్దరూ అదృష్టవంతులే, పద్మకు మీరు దొరకలేదు? తృప్తిగా నిట్టూరుస్తూ అన్నాడు శేషయ్య. పద్మ భోజనానికి పిలుస్తున్నా వినిపించుకోలేదు రాజా. పళ్ళు పాలు తీసుకున్నాను అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శాంతి అసలు తలుపు తీయలేదు. ఆకలి లేదు అంది లోపల నుంచే. శ్రీహరిని పిలిచింది పద్మ. వద్దు పద్మ, కడుపు నిండిపోయింది. నా స్నేహితుడు రాజా ఒక ఇంటివాడవుతున్నాడు. నీ చెల్లెలు అదృష్టవంతురాలు, ఈ తృప్తే చాలు అన్నాడు. ఉలిక్కి పడింది పద్మ. రాజా ఒప్పుకున్నాడా అంది. ఒప్పుకున్నాడమ్మాయి. రేపు ఇంటికి వెళ్ళి మీ అమ్మతో కూడా చెప్పి ముహూర్తం పెట్టిస్తాను. మొత్తం మీద చాలా తెలివైన పనే చేశారమ్మాయి. నీ పెళ్లిలాగే జయ పెళ్లి కూడా చాలా తేలికైపోతుందని ఎప్పుడూ అనుకోలేదు అన్నాడు శేషయ్య. తండ్రి వెళ్ళిపోయాక పద్మ సజల నేత్రాలతో అంది. రాజా ఇంత తేలిగ్గా ఇలా ఒప్పుకుంటాడని నేను అనుకోలేదు. శాంతి ఏమైపోతుందో? హేళనగా నవ్వాడు శ్రీహరి. ఎవరేమైపోతాను? నీకు నీ చెల్లెల కంటే ఎక్కువ ఎవరున్నారు? శాంతి విషయమైన బాధలో భార్యతో ఎప్పుడూ మాట్లాడనంత నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు సోలాల్లా తగిలాయి పద్మకు. ఇందులో నా ప్రేమేమీ లేదు. నేను మీలా తర్వాత తెలుసుకున్న దానినే. కానీ నాన్న ఎదుట జయను చెన్నుబుచ్చటం ఎందుకని అలా అంగీకరించాల్సి వచ్చింది. పాప మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను అంటూ వెళ్ళిపోయింది. ఆ రాత్రి శాంతి నిలయంలో తృప్తిగా భోజించిన వారు, సుఖంగా నిద్రించిన వారు ముగ్గురు. జయ, శేషయ్య, శ్యామల. మిగిలిన అందరూ చిత్ర విచిత్రమైన బాధలతో సతమతమవుతున్నవారే. 13వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి. కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.